నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా సొంత చెల్లికైనా సరే సమాధానం చెప్పాలి అని చెప్పేసి కోరుతున్నారు. వాస్తవానికి ఏపీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నా సరే సమాధానం చెప్పడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటిది సొంత చెల్లి కూడా నిలదీసి ఒక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక బెట్టింగ్ కడుతున్నటువంటి ఒక వ్యక్తికి పరామర్శిస్తానికి వెళ్తూ అక్కడ నాగమల్లేశ్వరరావు అనే విగ్రహానికి నువ్వు దండేస్తానికి వెళ్తూ ఇద్దరిని బలి తీసుకున్నావు. అది కాక ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఏదైతే కార్ కింద పడినటువంటి ఒక సింగయ్య ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుచుకుంటుందని చెప్పేసి షర్మిల గారు మాట్లాడుతున్నారు. సో నిజంగా షర్మిల గారు ఏమన్నారు, ఏంటంటే ఏం చెప్తారు? అంటే సింగయ్య మృతి మీద ఇవాళ పాపం షర్మిల గారు కూడా చాలా షాక్ తిన్నారు. అంటే అది కూడా తన అన్నగారి కారు కింద పడ్డం అనేది ఆవిడ ఊహించిన విషయం. అంటే ఇప్పుడు ఆ కాన్వాయ్ వెనకాలుండే కారు అని మొన్నటి వరకు అనుకున్నారు అందరూ. కానీ మొన్న అర్ధరాత్రి వీడియో ఒకటి బయటకు వచ్చింది. వచ్చాక నిన్న పొద్దున్న అందరికీ తెలిసింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడు ఆ సింగయ్య అనే ఆయన. పడ్డాక వాళ్ళు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయారు. అయితే దీని మీద ఇవాళ విషయం తెలిసాక షర్మిల స్పందిస్తూ నేను అంటే దిగ్భ్రాంతికి గురయ్యానంటున్నారు ఆవిడ. అంటే ఆవిడ ఈ రకంగా చేయటం ఏంటి, ఒక వ్యక్తిని కారు కింద పడితే కనీసం ఆగి నువ్వు ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించి ఇలా చేయలేవా అని అడుగుతుంది ఆవిడ. ఇంత దారుణంగా ఎలా మీరు ఉంటారు అంటే ఆవిడకి తెలుసు, తన అన్నగారి విషయం బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ఆవిడ అన్నగారిని దగ్గరగా చూశారు, దూరంగా చూస్తున్నారు. ఆయన అంటే మనస్తత్వం ఏంటి అనేది షర్మిలకిను విజయలక్ష్మి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. వీళ్ళిద్దరికంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లో తెలిసింది కాబట్టి దూరంగా పెట్టారు. అఫ్కోర్స్ అంటే ఇలాంటి ఆయన దృష్టిలో అంటే తన కొడుకు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి ఇక్కడ ఉంటే నాకు నిత్య వేదన అనుకుని ఆయన బెంగళూరులో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మనిషిగా ఈవిడ స్పందించారు షర్మిల గారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆవిడ నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నిజంగానే మన కళ్ళ ముందు ఎవరైనా అన్ని దెబ్బలు తగిలి అలా ఉండిపోతే మనం ఏం చేస్తామండి, కనీసం ఆగి ఏంటి అని తెలుసుకుంటాము. వీలైతే 108కి ఫోన్ చేస్తాము, ఏదో ఒకటి చేస్తాం. అందులో ఇప్పుడు ఏంటంటే కొత్త రూలు, ఇదివరకంటే యాక్సిడెంట్ అంటే భయపడేవాళ్ళు ఎవరైనా, అంటే మన మీద కేసు పడుతుందేమో మరొకటేమో అని. ఇప్పుడు మీకు ఆ సమస్య లేదు. మీరు 108కి ఫోన్ చేయొచ్చు, మీరు ఇన్ఫామ్ ఇవ్వచ్చు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. అది ఎలా జరిగింది ఏంటి అది పోలీసులు చూసుకుంటారు. కాబట్టి అలాంటి దాన్ని ఆవిడ అసలు పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయావు నువ్వు అని అడుగుతున్నారు ఆవిడ చెప్పాలంటే కదా. సో అందుకని ఇవాళ షర్మిల అడిగిన దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఇక్కడ సొంత చెల్లెలని కాదు, అక్కడ ఆయన చెప్పాల్సింది. ఇక్కడ ఫస్ట్ ఒక పార్టీ అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి కారు కింద ఇలా పట్టవేంటి? ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, అసలు నీకు పర్మిషన్ 100 మందికి ఇచ్చారు, 3 కార్లకే ఇచ్చారు, కానీ నువ్వు ఫుట్బోర్డ్ మీద నిల్చుని 1000 మందికి నువ్వు ఎట్లా నువ్వు చెయ్యి ఊపుతూ వాళ్ళని పలకరిస్తావు నువ్వు, అంటే నీ వల్ల జరిగింది ఇది అనేది ఆవిడ చెప్పకనే చెప్తున్నారు. నీకు అసలు పర్మిషన్ లేదు అన్నప్పుడు, నిన్ను అలా రావద్దు అన్నప్పుడు ఎందుకు నియమాలు ఉల్లంఘించి మీరు అలా చేస్తారు? అది ఖచ్చితంగా తప్పేనండి. అసలు దీని మీద కూడా కేసు వేయచ్చు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇలాంటివి జరుగుతాయని. కానీ మీరు కాదు నేను జగన్ని అనుకుని మీరు వెళ్ళిపోయారు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళెవరు వైసీపీ వాళ్ళు, మీరు రోప్ వే కట్టలేదు, ఒకవేళ అలా కట్టారనుకోండి, ఇప్పుడు ఒక తాడు అడ్డుగా కట్టారు అనుకుందాం, అప్పుడేమంటారు మీరు, అగో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారని మీరే అంటారు. అన్నీ వీళ్ళే అంటారు. ఇప్పుడు చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. ఏదో అత్తగారు కోడలు పరాచకాల్లాగానే ఉంటుంది. వైసీపీకి సంబంధించిన ఒక నేత వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అంటే, గతంలో మనం విన్నాం ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య గాయించినప్పుడు మా బాబాయ్ కాబట్టి మేము చంపుకుంటాం, మా ఇంట్లో కూడా మేము నరుక్కుంటాం, మీకు చెప్పాలన్నట్టుగా ఇప్పుడు వెంకటరెడ్డి అనేటువంటి ఒక వైసీపీ నేత ఏమంటున్నాడంటే, మా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త, మేము చూసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అలా చేయొచ్చా? ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటారా? భలే వాళ్ళు ఎంత మాట అండి. అంటే ప్రాణం పోతే ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదా? అంటే మీ వైసీపీ కార్యకర్త అయితే నరికేసుకుంటారా?
అంబటి రాంబాబు గారు కూడా అన్నట్టున్నారుగా, మా కార్యకర్త మాకు తెలుసు అంటే మీ కార్యకర్త అయితే చచ్చిపోతే వదిలేస్తారా? అంటే గతంలో కూడా మా బాబాయ్ని మేము చంపుకుంటే అది అవును, అది బాబాయ్ విషయం. మీరు చెప్పినట్టు బాబాయ్ని మేము చంపుకుంటాము, మా బాబాయ్ అంటే ఆయన మరి మీ బాబాయ్ అన్నప్పుడు ఆయన రాజకీయాల్లో ఎందుకున్నాడు, ఆయన ఎంపీగా ఎందుకున్నాడు? ఇప్పుడు ఆ ఎంపీ పదవి కోసమే కదా ఇంత ఘోరం చేశారు. మరి ప్రజల మనిషి కదా ఆయన, మీ ఒక్కళ్ళకే సొంతం కాదుగా, ఇంటి వరకే మీకు బాబాయ్య, కానీ ఆయన ప్రజల మనిషి కదా, ఎవడైనా అడుగుతాడు. మీరు ప్రశ్నించకూడదు అనడానికి ఎట్లా కుదురుతుంది? అంటే మేము తప్పులు చేసేస్తాం, మీరు ప్రశ్నించకండి, మేము స్కాములు చేస్తాం, మీరు ప్రశ్నించకండి, మేము ఏమిటది కంటైనర్లు డబ్బులు తినేస్తాం, మీరు ప్రశ్నించకండి. మరి ఇంకా దేనికి ప్రశ్నించాలి మిమ్మల్ని? అంటే ప్రజలు ఏమీ మాట్లాడకుండా మీరు పథకాలు ఇస్తే తీసేసుకుని కొద్ది మందికి, మిగతా వాళ్ళందరూ నోర్లు మూసుకుని చెవులు మూసుకుని కళ్ళు అప్పగించి చూస్తూ ఉండాలా? తప్పు కదండి అది. ఇప్పుడు సరిగ్గా ఇదే, ఇప్పుడు ఈ సింగయ్య విషయంలో కూడా అంబటి రాంబాబు మాట్లాడారని వస్తుంది మనకి. మా కార్యకర్త మాకు తెలుసు, మేము చూసుకుంటాం, ఏం చూసుకుంటాం, ప్రాణం పోయాక ఇంకేం చూస్తారు. ఇప్పుడు మరి పరామర్శించలేదు ఎందుకు? ఒకళ్ళని పరామర్శించడానికి, అది కూడా ఎంత గొప్ప వ్యక్తి, బెట్టింగుల్లో 2 కోట్లు అప్పు చేసి తెచ్చి అప్పు తీర్చకుండా అడుగుతారని భయపడి మొహం చెల్లక ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఇంట్లో వాళ్ళ విగ్రహం పెట్టడం, ఆ విగ్రహావిష్కరణకి ఈయన వెళ్ళడం తగుదనమ్మా అని. ఎక్కడైనా బాగుందండి వినటానికి కూడా. వెళ్తూ ఇద్దరిని చంపడం అంటే ఒక ఏమనాలి, పరామర్శ కోసం 2 ప్రాణాలు తీయడం, మళ్ళీ అక్కడ కుల రాజకీయాలు చేయడం. కాబట్టి షర్మిల గారు చెప్పినట్టుగా 2 ప్రాణాలు తీయడమే కాదు, ఒక కుల రాజకీయాలు చేయడమే కాదు, అక్కడికి వెళ్ళి దేనికైనా వెరవరండి జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. లేకపోతే అసలు వద్దు అన్న పని చేయటమే ఆయన బ్లడ్లో ఉన్న విషయం అనమాట. అదేదో గొప్ప, మీరెవరు చెప్పటానికి, నేను రాజుని, ఓడిపోయినా నేనే. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతూ నాకు సందేహం వచ్చింది, వీళ్ళందరూ ఈవీఎంల ద్వారా గెలిచారు తెలుగుదేశం కూటమి అంటుంటే, అంటే ఎందుకు చెప్తున్నానంటే మరి 11 వీళ్ళకి వచ్చినవి కూడా ఈవీఎంల ద్వారానే వచ్చాయా? నాకు సందేహం వచ్చింది. అందుకో టీడీపీ వాళ్ళకంటే పోనీ ఈవీఎంల ద్వారా వచ్చిందని అంటున్నారు, మరి వాళ్ళకి ఈవీఎంల ద్వారా వస్తే 11 మీకు కూడా ఈవీఎంల ద్వారానే వచ్చిందని సందేహం వచ్చింది. అందుకో అలాగా అంటే ఆయన ప్రతిదీ వితండం అన్నమాట. మీరు వితండవాదం చేస్తాడు, వద్దన్నది చేస్తాడు, అంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటాడు. ఇవాళ షర్మిల గారు బాధపడ్డంలో తప్పు లేదండి. ఆవిడ ఎందుకంటే అన్నగారి మనస్తత్వం పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వు ఇట్లాంటి వాడి వాసలు ఆవిడ ఆశ్చర్యపోతుంది. కనీసం ఒక మనిషిని కారు కింద పడితే పక్కకి తోయించేసి, ఇప్పుడు అందుకే పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా మీకు, అసలు ఆ మనిషిని పక్కన తుప్పల్లో పడేసింది ఎవరు అనే వ్యక్తుల కోసం కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, కొంతమంది దొరికినట్టున్నారు కూడా. అంటే ఇప్పుడు ఏమండి మీరు పడేయమంటారండి ఎవరినో? అంటే ఈరోజు పొద్దున జరిగినటువంటి విచారణలో కూడా కార్ డ్రైవర్కి సంబంధించి రమణారెడ్డి తన్ని అడిగారట, సార్ ఇట్లా సంగతి, ఇలా మనిషి కార్ కింద పడ్డాడంటే మరి ఎట్లా అంటే, నువ్వు పోనీలేమ్మా అని చెప్పేసి అన్నాడంట. పోనీలేమ్మా అంటే దానికి అదే కాకుండా ఆ కార్లో కూర్చున్నటువంటి విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా కారు ఎక్కిచ్చేసిన తర్వాత కుక్కని పడేసినట్టు పొదల్లో పడేసి నువ్వు పోనీలేమ్మా అని చెప్పేసి అన్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఇలా అన్నాడు అంటే జగన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అనకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. అవునా అయ్యో ప్రాణం పోయిందా అనుకుని ఆయన పరిగెట్టుకుని కిందకి దిగడు, పరిగెట్టుకుని వెళ్ళడు. ఒక వ్యక్తి శవం అయితేనే ఆయన పరిగెట్టుకుని వెళ్తారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అలా చేసి ఉంటారు. ఎందుకంటే ఇవాళ విచారణలో అతను చెప్పారు అంటే అది అబద్ధమై ఉండదు. అతను 14 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అతను కానిస్టేబుల్గా కూడా చేసినట్టున్నారు, ఏఆర్ కానిస్టేబుల్ ఆయన. కాబట్టి ఇవాళ అంటే షర్మిల అడిగిన దాంట్లో 100% నిజం ఉందండి. ఇప్పుడు ఒక మనిషి అట్లాగా పడిపోతే ఏమంటే కుక్కనే మనం జాలి పడతాం, అంటే నోరు లేని జీవానికే జాలి పడతాం. అలాంటిది ఒక మనిషిని అలా పొదల్లోకి ఇచ్చేసి పక్కకు పడేసి, మరి విడుదల రజనీ గారు మాట్లాడతారు కదా ప్రెస్ మీట్ పెట్టి, వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు కదా, మరి పేర్ని నాని గారు, మళ్ళా వాళ్ళ పిఏ నాగేశ్వర రెడ్డి ఎవరో అతను కూడా ఉన్నాడు, కె నాగేశ్వర రెడ్డి. ఇంతమంది ఉండి ఒక ప్రాణానికి విలువ ఇవ్వలేదంటే అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని మీరు దూకేండి అంటే దూకేస్తారా వీళ్ళందరూ?
అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు ప్రాణాలు సైతం అర్పించేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి A2గా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరూ పోటీ పడి కాదు మా పేరు పెట్టండి A2గా, మా పేరు పెట్టండి A2గా అంటారా? ఇప్పుడు అది కూడా చూడాలి మనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి A2, దాని మీద కూడా చాలామంది వాదిస్తున్నారు. అంటే మీరు దీన్ని పెద్దది చేయకండి. ఇవాళ ఒక ఆయన పాపం వాళ్ళ సానుభూతి పరుడు ఎక్కడ జగన్ ప్రస్తావన లేకుండా వీడియో చేశాడు. అది కర్రా విరగదు, పావు చావదు. పోలీసులు కరెక్ట్గానే ఉన్నారంటాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో ఇలా చేశాడంటారు. ఇంకొక విషయం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎక్కడ ఏది జరిగినా ఒకవేళ ఆయన మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించి కావచ్చు, ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తారు, లేదు వెంటనే అక్కడ వాళ్ళకి సహాయం అందేలాగా కూడా ఆయన చూస్తారు. అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయకూడదు. అది నేను చెప్తున్నా. ఇవాళ మాత్రం ఒకటే అడుగుతున్నాం అండి, షర్మిల గారు అడిగినట్టుగా, అసలు ముందు మీరు పర్మిషన్ 100 మందికి ఉన్నప్పుడు ఇంతమందితో ఎందుకు వెళ్ళారు? మీ వల్ల 2 ప్రాణాలు పోతే మీరు ఎందుకు చలించలేదు, స్పందించలేదు? మరి వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. మరి పోనీ మీరు పెట్టలేదు, మీ ముద్దుల సజ్జల గారు ఏమైపోయారు? హీ హ్యాస్ టు టాక్. సరే ఆయన మాట్లాడలేదు, మీ చుట్టూ 4 కారులో ఉన్నారు కదా. మరి విడుదల రజనీ గారు వెంటనే బయటకు వచ్చేసి పోలీసులను అయితే మీ సంగతి తేలుస్తామంటుంది కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి వీళ్ళందరూ తేల్చరా? ఇట్లా ఒక మనిషి మీ కారు కింద పడిపోతే నువ్వు పోనీయమ్మా అంటే వీళ్ళు నోర్లు మూసుకుని ఎందుకున్నారు? ఒక వైవి సుబ్బారెడ్డి, ఓ విడుదల రజని, ఒక పేర్ని నాని, ఓ నాగేశ్వర్ రెడ్డి, అంటే వీళ్ళు మనుషులు కాదా? కాబట్టి ఇవాళ ఆవిడ ఇంకొకటి కూడా అడిగారు కదా, అక్కడ మీరు ఫుడ్ బోర్డు మీద నిల్చుని ఎట్లా మీరు అభివాదం చేస్తారని. ఏమండి, ఆయన చూసుకోలేదు, ఆయన ప్రజలకు నమస్కారం చేస్తున్నాడు అని వ్యాఖ్యానం చేసే వ్యక్తి చేశారు. ఇప్పుడు మీ కారు ఇలా వెళ్తోందండి, మీరు అభివాదం చేస్తూ ఉంటారు, ఒక జర్క్ వస్తుంది కదా మీ కారుకి, రాదా? అంటే నాకు అంత జ్ఞానం లేదైనా అడుగుతున్నా. మీ కారు కింద ఒకళ్ళు పడితే జర్క్ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్క నిమిషం ఆగరా? నమస్కారం పెట్టడం ఆపేసి ఇలా చూడరా మీరు? అంటే మీరు మనిషి కాదా? మీకు స్పందన ఉండదా? చూసి అయ్యో అక్కడ మనిషి ఏదైనా పడిందా, లేకపోతే ఒక జంతువు పడిందా అని ఆపుతారుగా, డ్రైవర్ని అడుగుతారుగా, ఆపవయ్యా నువ్వు ముందు కారు ముందుకు పోనివ్వకు అని అరవాలి కదా. అరిచి ఆయన ఫుడ్ బోర్డు నుంచి దిగి, పైగా ఆయనకి Z+ కేటగిరీ ఉంది, మీరు సరిగా సెక్యూరిటీ ఇవ్వలేదు, మాట మాట్లాడితే ఇదోగోల. ఇప్పుడు పోలీసులు ఉన్నది జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ లేకుండా ఒక టూర్ చేస్తూ ఉంటే, ఒక శవయాత్రకు వెళ్తూ ఉంటే ఆయన చూసుకోవడానికి ఉంటారా? ప్రజల కోసం పోలీసులు పనిచేయాలా? మీరు ఎన్నింటికి వెళ్తారో తెలియదు, ఎన్నింటికి వస్తారో తెలియదు, ఎన్ని గంటలు తీసుకుంటారో తెలియదు, మీకోసం వాళ్ళందరూ తిండి తిప్పలు మానేసి పడిగాపులు కాయాలా? అంటే వాళ్ళు మనుషులు కాదా పోలీసులు? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజల్ని కాపాడతారా? లేదు మీ శవయాత్రల కోసం అని వాళ్ళు అక్కడ కాపలా కాస్తారా అండి? మీరు మాకు Z+ కేటగిరీ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదంటే, నువ్వు కావాలని అక్కడ ఏదో క్రియేట్ చేయాలని నువ్వు వెళ్తున్నావు. నీ కారు కింద మనిషి పడితేనే నీకు తెలియట్లేదు. మరి అసలు నీలాంటి వాడు ఒక రాజకీయ నాయకుడిగా ఎలా పనికొస్తారు? అంటే ప్రజల గురించి పట్టించుకోకపోవడం పక్కన పెట్టండి, నాకు ఇంత జనం వచ్చిందని చూపించుకోవడం ఓకే, మీకు అదొక ఆనందం. మీ మీద పూలు జల్లించుకుంటారు ఏంటి? ఒక చనిపోయిన వ్యక్తిని పరామర్శకు వెళ్తూ పువ్వులు జల్లించుకునే వ్యక్తిని మీరు మొత్తం, అంటే మన చరిత్రలో మనం ఈయన ఒక్కడనే చూస్తాం. మనం మొత్తం చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నిలుస్తారు. దీని గురించి ఆయన్ని అంటే ప్రశంసించే ఈ ఛానల్స్ ఏవి కూడా దాని గురించి మాట్లాడవు. తర్వాత పడ్డప్పుడు వెంటనే ఆయన దిగి అయ్యో ఇక్కడ ఎవరు పడ్డారు ఏంటి అని వెంటనే కనీసం ఏ పేరుని నానీకు అప్పచెప్పి, విడుదల రజనీకు, ఎందుకంటే ఆవిడ లోకల్ కదా, అప్పచెప్పి ముందు ఆయన సంగతి చూడమ్మా, నువ్వు వెనకాల కారులో రా అని చెప్పాలి. లేదు ఆయన వెనకాల సెక్యూరిటీకి అయినా చెప్పాలి. అలా కాకుండా మీరు ఈడ్చుకెళ్ళి అక్కడ పడేయండి పక్కన అంటే ఇది ఏం మానవత్వం? ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి తగుతాడా? ఈయన షర్మిల గారికి ఆన్సర్ ఇస్తాడా లేదా? ఇది మనం అడుగుతాం. సో చూద్దాం మేడం, కనీసం ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా సొంత చెల్లికైనా సరే సమాధానం చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.